దేవుడు ఏ స్థలంలో నివసిస్తాడు? ఇప్పుడు మనం గత వారం అంతా కూడా దేవుని వాక్యంలో ప్రత్యక్ష గుడారంను గూర్చినటువంటి విషయాలు మనము చూసాము. మోషేకు దేవుడు, నేను మీ మధ్యలో నివసించినట్లుగా నా కొరకు ఒక మందిరమును నిర్మాణము చేయుడి అని చెప్పినప్పుడు మోషేకు కొండ మీద దేవుడు ఆ ప్రత్యక్ష గుడారపు నమూనాను చూపించినాడు. నేను చూపించు రూపము చొప్పున నీవు ఈ ప్రత్యక్ష గుడారమును నీవు నిర్మించాలని చెప్పినప్పుడు మరి దానికి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల పేర్లు కూడా దేవుడే చెప్పాడు. అప్పుడున్నటువంటి ఆ జనరేషన్లో అప్పుడున్నటువంటి మనుషుల పేర్లు మోషేతో చెప్పాడు. ఏంటి? బెసాలేలు అనేటువంటి వ్యక్తి యొక్క పేరు, అహోలియాబు అనేటువంటి వ్యక్తి యొక్క పేరు దేవుడు చెప్పాడు. సో కాబట్టి వారు విచిత్రమైన పనులు నిర్మించగలిగినటువంటి నైపుణ్యం కలిగిన ఆత్మను దేవుడు వారికి, జ్ఞానాత్మను దేవుడు వారికి అనుగ్రహించినాడు. సో కాబట్టి వారు ఆ మందిర నిర్మాణంలో సమస్తము సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తాము. నిర్గమాకాండం 40వ అధ్యాయము 43వ వచనం చూడండి. 40వ అధ్యాయము 34వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం. దాని ముందు వచనం 33వ వచనం. మరియు అతడు మందిరమునకు బలిపీఠములను చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారము తెరవజేసెను. తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. సో కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, అలాగున దేవుడు చెప్పిన ప్రకారముగా మోషే ఆ యొక్క మందిరము యొక్క పని అంతా కూడా ఏం చేసినాడంట? సంపూర్తి చేసినాడు. అదే 40వ అధ్యాయం 32వ వచనం చదవండి. 32వ వచనం. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుగుకొనిరి. అదే రీతిగా 39వ అధ్యాయం 43వ వచనం. 39వ అధ్యాయం 43వ వచనం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. హల్లెలూయా. అందరు నాకే చూడాలి. హల్లెలూయా. ఎవరు కళ్ళు మూయొద్దు, ఎవరు కిందికి తలకాయలు వేయొద్దు. ఏం చేయాలి? అందరూ నన్నే గమనించాలి. అట్లయితే మీరు ఫ్రెష్గా ఉంటారు. హల్లెలూయా. ఓకే, ఇక్కడ మోషే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా, దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా అలాగున ఆ పనిని ఏం చేసినాడంట? సంపూర్తి చేసి అందులో పాల్పొందినటువంటి ప్రతి వ్యక్తిని మోషే ఆశీర్వదించినాడు అనే మాట. ఇదే మాట మనం ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఒక పని చేసినాడు. ఏంటి ఆ పని? ఏమీ లేని దగ్గర సమస్త విశ్వాన్ని కలగజేసి ఆ విశ్వం అంతటిని కూడా సంపూర్తి చేసినాడంట. కంప్లీట్గా ఆ పని అంతా కూడా ఏం చేసినాడు? దేవుడు మానవుని కొరకు ఒక గుడారాన్ని నిర్మించినాడు. మానవుడు నివసింపదగినటువంటి ఒక అట్మాస్ఫియర్ని కలగజేసినాడు. దేవుడు మానవుని కొరకు ఒక విశ్వాన్ని సృష్టించినాడు. ఈ విశ్వములో మానవుడు నివసించగలిగినటువంటి ఒకే ఒక్క స్థలము ఎక్కడ అంటే అది భూమి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మానవుని కొరకు ఒక గుడారము వేస్తే, చదవండి ఆ మాట. 1వ అధ్యాయం చివరి వచనం. 1వ అధ్యాయం చివరి వచనం. దేవుడు దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఆ సమయంలో అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. సో కాబట్టి దేవుడు కలుగజేసిన పని అంతా కూడా ఏమైందంటే 6వ దినానికి సంపూర్తి చేసినాడు.
సో దేవుడు మానవుని కోసము ఒక గుడారమును ఏం చేసినాడు? నిర్మించినాడు. ఈ భూమిని దాటి మీరు బయటికి వెళ్తే ఎక్కడ కూడా మానవుడు బతకలేడు, బతకగలిగినటువంటి పరిస్థితులు లేవు. దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని పోతే తప్ప. హల్లెలూయా. సో కాబట్టి అలాంటి భూమిని నిర్మించినటువంటి దేవుడికి మానవుడు ఏం చేసినాడంటే ఏం చేసినారట? మోషే దేవుని కొరకు ఒక గుడారాన్ని భూమి మీద నిర్మించాడు. మానవుని కోసం దేవుడు ఒక విశ్వాన్ని కలుగజేస్తే దేవుని కోసం ఒక చిన్న విశ్వాన్ని ఈ భూమి మీద ఆయన నివసింపదగినటువంటి గుడారాన్ని వీరేం చేసినారంట? ఏర్పాటు చేసినారు. హల్లెలూయా. సో కాబట్టి ఆ గుడారములోనికి దేవుని యొక్క మహిమ ఏమైందంట? దిగి వచ్చింది అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాము. సో గుడారము అంటే హీబ్రూ భాషలో మిష్కాన్ అంటారు. గుడారాన్ని ఏమంటారు హీబ్రూలో? మిష్కాన్. అంటే షకాన్ అనేటువంటి పదము నుంచి ఈ పదం వచ్చిందంట, మిష్కాన్ అనేది. షకాన్ అంటే దేవుని యొక్క నివాస స్థలము. ఈ షకాన్లో నుంచే షకీనా మహిమ అంటాం కదా. షకీనా అంటే దేవుని యొక్క సన్నిధి. సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధి ఎక్కడ నివసిస్తుంది? ఎక్కడ నివసిస్తుంది చెప్పండి, పర్లేదు, అందరు మాట్లాడవచ్చు. దేవుని సన్నిధి ఎక్కడ నివసిస్తుంది? లేకపోతే దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? ఎలాంటి ప్లేస్కి దిగి వస్తాడు? ఎలాంటి పరిస్థితుల మధ్యలోనికి దిగి వస్తాడు ఆయన? ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన. సో కాబట్టి ఎక్కడికి దిగి వస్తాడు? మనం విరిగి నలిగిన మనసు కలిగిన వారి వద్ద ఆయన నివసిస్తాడు. ఇంకా పరిశుద్ధత కలిగిన స్థలములో ఆయన నివసిస్తాడు. కృపాకర్, దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు అంటే దేవుని వాక్యము మనము చూస్తాము. మీరు చదవండి 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటాడు. సో దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందంట? ఒక పావురం వలె, ఒక పక్షిలాగా, లేకపోతే దిగడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఏరోప్లేన్ లాగా ఏం చేస్తుందంట? అల్లాడుతుంది అంట. ఒక ప్లేస్ కావాలి, ఒక ఫ్లైట్ దిగాలంటే ఏం కావాలి దానికి? ఏం కావాలి? ఫ్లైట్ దిగాలంటే ఏం కావాలి? దానికి సరి అయిన ప్లేస్ ఉంటేనే దిగుతుంది, లేకపోతే అక్కడనే చక్కర్లు కొడతా ఉంటుంది. ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి దేవుని ఆత్మ అంట ఒక ప్లాట్ఫామ్ కొరకు ఏం చేస్తూ ఉంది? అల్లాడుతూ ఉంది అంట. ఎందుకు అల్లాడుతూ ఉంది అంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన ఆవరించి ఉంది అంట. సో దేవుని ఆత్మ దాని మీద అల్లాడుతూ ఉంది. సో దేవుడు నివసించాలి అంటే, దేవుడు దిగి రావాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. సరైనటువంటి ప్లాట్ఫాము ఉంటేనే దేవుడు ఆ స్థలానికి ఏం చేస్తాడు? దిగి వస్తాడు. మీరు చెప్పేది కరెక్టే. ఎక్కడ 2-3 ఉంటే ఆయన అక్కడ ఉంటానన్నాడు. ఎక్కడ విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఉంటారో అక్కడ ఉంటానన్నాడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ దేవుని చిత్తము నెరవేరుతుందో అక్కడికి ఆయన వస్తాడు. అయితే ఇవన్నీ కూడా కరెక్టే. కానీ దేవుడు రావడానికి, దేవుని యొక్క సన్నిధి దిగి రావడానికి ఆ ప్లేస్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటే సరిపోదట. ఫ్లైట్ దిగాలంటే ఆ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి సిగ్నల్ రావాలి, అంటే ఆహ్వానం రావాలి. ఏం రావాలి?
ప్లాట్ఫామ్ ఉంది, ప్లేస్ ఉంది, కానీ దిగదు. ఎందుకు దిగదు? దానికి సంబంధించినటువంటి సిగ్నల్ రావాలి, దానికి సంబంధించినటువంటి వారు దాన్ని ఆహ్వానించాలి. ఇక్కడ దిగొచ్చు రండి అని ఆహ్వానిస్తే అప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద ఆ ఫ్లైట్ ఏం చేస్తుంది? దిగుతుంది. అలాగే ఇక్కడ దేవుడు దిగి రావాలి అంటే ఏం కావాలంట? ఆయనను పిలిచేవారు కావాలి, ఆయనను ఆహ్వానించేవారు కావాలి. ఎక్కడైతే ఆయనను ఆహ్వానించేవారు ఉంటారో అక్కడికి ఆయన దిగి వస్తాడు. ఆహ్వానము లేకుండా ఆయన సన్నిధి కోరుకొన జనాల మధ్యలోనికి ఆయన రాలేడు. ఆయన సన్నిధిని ఆసక్తితో ఏం చేయాలంట? ఇప్పుడు దావీదు అంటాడు కదా, ఏమని? ఆశ కలిగి ఉన్నాను ప్రభువా నీ కోసమే, నీ ప్రసన్నత చూడాలని, నీ సన్నిధి చూడాలని, నీ మహిమను చూడాలని నేను ఆశతో ఉన్నాను, దిగిరా ప్రభువా అని. అలా ఎవరైతే ఆశతో ఉంటారో, ఆయనని ఆహ్వానిస్తారో ఆ స్థలానికి దేవుడట దిగి వస్తాడంట. అలాగే మరొక లేఖన భాగం చదవండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. దేవుని ఆత్మ ఒక ప్లేస్ కొరకి ఎదురు చూస్తూ ఉంటుంది, సరైనటువంటి ప్లేస్ కొరకి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నేను భూమిని చూడగా నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయేను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి. చాలు. కాబట్టి భూమిని చూడగా ఏం కలుగుతుంది అంటే నిరాకారముగా శూన్యముగా ఉంది, అక్కడ వెలుగు లేదు, చీకటితో ఉంది. ఆ అగాధ జలముల మీద దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? అల్లాడుతూ ఉంటుంది, ఒక ప్లేస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుని తయారు చేస్తున్నాడు. పరలోకంలో ఒక సన్నివేశం జరిగింది. ఆదాము ఈ భూమిని సృజించిన తర్వాత పరలోకంలో ఏంటి ఆ సన్నివేశం? దేవునికి అనిపించిందంట తన సామ్రాజ్యాన్ని, తన విశ్వాన్ని, తనకున్నటువంటి పరలోకపు రాజ్యాన్ని ఆయన ఏలుతున్నటువంటి సమయంలో నా చిత్తము జరగని ప్లేస్ ఎక్కడైనా ఉందా? ఏం జరిగిందంట? నా చిత్తము జరగని ప్లేస్ ఎక్కడైనా ఉందా అంటే నిరాకారముగా శూన్యముగా చీకటిని ఆవరించి ఉన్నటువంటి ఈ ప్లేసు దేవుడు కలగజేసినాడు. అలాంటి చీకటి అయినటువంటి ప్లేస్కి ఎవరు వెళ్తారు? వెళ్ళి అక్కడ నా చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారని దేవుడు పరలోకంలో అందరిని అడిగాడంట. ఎవరైనా ఉన్నారా? నా చిత్తము జరగని ప్లేస్ విశ్వంలో ఒక దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి నా చిత్తాన్ని జరిగిస్తారా అంటే అప్పుడు ఆదాము అవ్వల యొక్క సోల్స్ చేతులెత్తారంట. ఏమని? మేము వెళ్తాము ఆ స్థలానికి, మేము నీ చిత్తాన్ని నెరవేరుస్తాం అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మేము వెళ్తాము, మేము నెరవేరుస్తాము నీ చిత్తాన్ని అని వారు ముందుకు వచ్చినారంట. సో కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే మానవునికి ఒక రూపం ఏర్పరిచి ఆదాము అవ్వల యొక్క స్పిరిట్ అందులోనికి అనుమతించి జీవవాయువును ఊదగా ఏమంటే మానవుడు జీవాత్మ ఆయను అంటాడు. సౌండ్ మారింది చూడండి. జీవవాయువును ఊదగా మానవుడు ఏమైనాడంట? జీవాత్మ ఆయను అనే మాట. మిగతా అవి బంద్ చేయండి, వేరే మైక్ బంద్ చేయండి. అది దిశేయి కృపాకర్, నువ్వు పెట్టిన మైక్ దిశేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది అంటే అల్లాడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఒక ప్లాట్ఫామ్ కోసం. అందుకనే దేవుడు మానవుని తయారు చేసి ఆ మానవుని యొక్క ప్లాట్ఫామ్ మీదకి రావాలన్నది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం. ఆ హృదయంలోనికి రావాలి, ఆయన చిత్తం నెరవేరే ప్లేస్కి ఆయన వస్తాడు. ఎక్కడ దేవుని చిత్తము నెరవేర్చబడుతుంటుందో అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తూ ఉంది.
ఆ ప్లేస్కి దేవుని సన్నిధి దిగి వస్తుంది. మీరు చదవండి, అదే ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు పడవలోనికి వెళ్ళినప్పుడు నీళ్లు భూమి అంతటి మీద ఆ, నున్నందున నీళ్లు భూమి అందంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుకొనుటకు తన అరకాలు నిలుపుకొనుటకు దానికి స్థలము దొరకలేదు కనుక దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని వచ్చాను. ఏమైందంట? ఒక పావురాన్ని వదిలాడు. అరకాలు మోపడానికి కూడా దానికి ఏం లేదంట, స్థలం లేదు. అల్లాడుతూ ఎక్కడ స్థలము లేనందున ఏమైందంట, అది తిరిగి వచ్చేసింది. అదే మత్తయి సువార్తలో చూడండి మీరు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి ఆయన మీదికి వచ్చెను. 4000 సంవత్సరాల తర్వాత దేవుని ఆత్మకి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఏంటి ఆ ప్లాట్ఫామ్ అంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని ఆత్మ పావురము వలె, మళ్ళీ చదవండి అన్నమాట. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇప్పుడు దేవుని సన్నిధికి, దేవుని ఆత్మకి షకీనా అన్న, దేవుని ఆత్మ అన్న, దేవుని సన్నిధి అన్న ఒకటే, పరిశుద్ధాత్మ అన్న, ఇదంతా ఒకటే అన్నమాట. సో కాబట్టి దేవునికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. 4000 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి దిగి వచ్చాడు. నోవాహు కాలంలో ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు, ఆ పావురానికి ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు. అల్లాడుతూ మళ్ళీ అదే ఓడలోనికి వచ్చింది అంట. ఆదాము తర్వాత ఆదాము తర్వాత 2000 సంవత్సరాలు అయినాక ఒక ఫ్యామిలీ ఆయనకు దొరికింది అంట. ఎవరా ఫ్యామిలీ అంటే అబ్రహాము ఫ్యామిలీ. మీరు చదవండి 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మేమే దగ్గరనున్న సింధూరపు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండురి. ఏం చేస్తున్నారు అక్కడ? ఎండవేళ సింధూరపు ఆ యొక్క వృక్షము కింద ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు? ఎందుకు కూర్చున్నాడు అంటే తన ఇంటికి అతిథులను ఆహ్వానించే ప్లేస్లో ఉన్నాడు ఆయన. ఎవరు వచ్చారంటే ఇప్పుడు యెహోవా అతనికి కనబడినాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆయన కుటుంబంలోనికి వచ్చాడు. దేవుడు ఆయన గుడారానికి వచ్చాడు. గుడారానికి ఆహ్వానించే ప్లేస్లో అబ్రహాము శారాలు ఉన్నారు. అబ్రహాము శారాలు ఏం చేస్తున్నారట? దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉంటున్నారు. తనని ఆహ్వానించే ప్లేస్ దగ్గరికి ఆయన వస్తాడు. తన సన్నిధిని కోరుకునే దగ్గరికి ఆయన వస్తాడు. తన సన్నిధి కొరకు ఆశపడే హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడికి ఆయన వస్తాడు. దేవుడు నీ సన్నిధికి, దేవుడు నీ గుడారానికి రావాలంటే, దేవుడు నీ హృదయంలోనికి రావాలంటే, దేవుని గురించినటువంటి ఆశ నీ హృదయంలో
అంటే ఎవరైతే ఆహ్వానిస్తారో ఆయనని, ఎవరైతే ఆయనను పిలుస్తారో అక్కడికి ఆయన దిగి వస్తాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఎండవేళ అబ్రహాము ఏం చేస్తున్నాడు అక్కడ అంటే ఎదురు చూస్తూ ఉన్నారట, ఎదురు చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా కనబడితే తన ఇంటికి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఒక యూదునికి యొక్క సిస్టమ్ ఏంటి అంటే ఆ దినము ఎవరికో ఒకరికి ఆతిథ్యం ఇవ్వకుండా వారు ఆహారం తినరు. వారు ఆతిథ్యం ఎలా ఇస్తారో తెలుసా? ఎలా ఇస్తారు? వారు తినే మంచి భోజనము ఫస్ట్ అతిథికి పెట్టాలి, ఆ తర్వాతనే వారు తినాలి. ఏదో మామూలుగా ఏదో కొంచెం పెట్టేసి నేను పెట్టేసానులే అనుకునే రకం కాదనమాట. నువ్వు తినే ప్రతి శ్రేష్టమైనది ఫస్ట్ ఎవరికి పెట్టాలంట? అతిథికి పెట్ట. అందుకనే వారి ఆతిథ్యం ఎంతగా ఇదైపోయింది అంటే వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అనే మాట చూస్తాం. హల్లెలూయా. ఎట్లంట? వచ్చిన వాళ్ళు దేవదూతలను ఎరగరట. మామూలుగా వాళ్ళు చేసే ఆతిథ్యపు ఆ యొక్క ప్రాసెస్లో దేవదూతలు కూడా వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు అంటాడు. కాబట్టి అబ్రహాము యొక్క గుడారానికి ఎవరు వచ్చారు అంటే దేవుడు వచ్చాడంట. యెహోవా అతనికి కనబడెను. అంటే దేవుడు ఎక్కడికి వస్తాడు? మన టాపిక్ ఏంటి? దేవుడు, ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తాడు అంటే ఆయనను ఆహ్వానించే వారి యొద్దకు వస్తాడు. ఎక్కడైతే ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక నెరవేరుతుందో అక్కడికి ఆయన దిగి వస్తాడు. మరొక లేఖన భాగం చదువుదాము. నిర్గమాకాండము 40వ అధ్యాయం 32వ వచనం. 40వ అధ్యాయం 32. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడున బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుకొనుని మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారమును తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము, ఎక్కడైతే దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన ప్రణాళిక సంపూర్తి చేయబడిందో అప్పుడు ఏమైందంటే మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా, మేఘము ప్రత్యక్ష గుడారాన్ని కమ్మింది. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మందిరము మీదకి దిగి వచ్చింది. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయినాడు. హల్లెలూయా. సో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు ఆ ఏదోను తోటలోనికి ఆయన దిగి వచ్చినాడు. ప్రతి సాయంకాలం కూడా చల్లపూట ఆ తోటలో సంచరిస్తూ ఉండేవాడు దేవుడు. అలా సంచరించినటువంటి దేవునికి ఆ తరువాత మళ్ళీ ప్లాట్ఫామ్ ఎక్కడ దొరికింది అంటే మన యొక్క అబ్రహాము దగ్గర ఆ ప్లాట్ఫామ్ దొరికింది. ఆ అబ్రహాము తరువాత 430 సంవత్సరాల తరువాత మళ్ళీ మోషే గుడారాన్ని తయారు చేసినప్పుడు ఆ గుడారం మీదకి ఆయన యొక్క మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఎక్కడికి దేవుడు దిగి వస్తాడు, ఎప్పుడు దేవుడు దిగి వస్తాడు అంటే ఎక్కడైతే ఆయన యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక నెరవేర్చబడుతుందో అక్కడికి దేవుడు దిగి వస్తాడు. ఎవరైతే ఆయనను పిలిచేవారు, ఆహ్వానించేవారు ఎక్కడైతే ఉంటారో అక్కడికి ఆయన దిగి వస్తాడు. ఆయన ఆహ్వానం లేని ప్లేస్కి ఆయన దిగి రాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరొక లేఖన భాగం చదవండి. అదే ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం.
ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమునకు ఉదయమును కలగగా అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము కిందనున్న జలముల ఆకాశపు కింది జలములను పై జలములను కూర్చమని ఆరిన నేలను కలుగజేశాను. సపరేషన్ అనేది మనకు మొదటి అధ్యాయంలో మొత్తం కనబడతా ఉంటది. చీకటిని వెలుగును వేరు చేశాను, కింది జలములను పై జలములను వేరు చేశాను, ఆకాశమును భూమిని వేరు చేశాను, నేలను బయటికి తీసుకొని వచ్చినాడు. సపరేషన్ అన్నమాట. ఎక్కడైతే సపరేషన్ జరుగుతుందో అక్కడ దేవుని సన్నిధి వస్తుంది. చీకటి వెలుగు ఏం కావాలి? సపరేట్ అవ్వాలి. హల్లెలూయా. చీకటి వెలుగు ఏం కావాలి? సపరేషన్ అవ్వాలి. మీరు మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు అజ్ఞానము గాని ఆజ్ఞలే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయడం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు పూర్వం మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంది అంటే మీరు విన్న వాక్యమే. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయచున్నాను. చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. సో కాబట్టి చీకటి గతించుచున్నది, వెలుగు ప్రకాశిస్తా ఉంది. అంటే మన జీవితాలలో చీకటి ఏం కావాలి? జీవితాలు ఏమైపోవాలంట? గతించిపోవాలి. నీలో నుండి వెలుగు ప్రకాశించాలి అంటాడు. సో ఎక్కడ వెలుగు ప్రకాశిస్తుందో అప్పుడు దేవుడు అంటాడేమని? వెలుగు మంచిదని దేవుడు చూచెను. ఏం మంచిదంట? వెలుగు మంచిదని చూశాను. అంతకుముందేమో చీకటి మీద, జలముల మీద దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? అల్లాడుతూ ఉంది. ఆ అల్లాడుతున్నటువంటి ప్లేస్ నుంచి ఆ చీకటిని తొలగించి, ఆ నిరాకారాన్ని తొలగించి దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగును కలుగజేసినాడు. ఆ వెలుగును చూసి అంటున్నాడు, వెలుగు మంచిదై ఉండెను. హల్లెలూయా. సో కాబట్టి నిరాకారాన్ని, శూన్యాన్ని, చీకటిని ఎవరైతే దాటి దేవుని సన్నిధిని కోరుకుంటారో అక్కడికి దేవుడు దిగి వస్తాడు. నిరాకారాన్ని, శూన్యం అంటే ఏమి లేని స్థితి, ఖాళీ కుండల్లాగా, నీళ్లు లేని మేఘాల్లాగా. అంటే మేఘం ఉంటుంది కానీ అందులో వాటర్ ఉండవు, కుండ ఉంటుంది కానీ అందులో నీళ్లు ఉండవు. హల్లెలూయా. బ్రతికుంటాం కానీ అందులో జీవం ఉండదు. హల్లెలూయా. సో కాబట్టి నిరాకారాన్ని, శూన్యాన్ని, చీకటిని అధిగమించి నీవు ప్రకాశించినప్పుడు దేవుని సన్నిధి నీ మీదకి ఏమవుతుందంట? దిగి వస్తుంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుని సన్నిధి దిగి వచ్చే స్థాయి, దేవుని వచ్చేటువంటి స్థితి మన జీవితాలలో మనము ఏం చేయాలంట? సపరేషన్ అయి ఉండాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆ శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని అధిగమించి దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు దేవుని సన్నిధి మన మీదకి ఏం చేస్తుందంట? దిగి వస్తుంది. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఏం చేస్తుందంట? అల్లాడుతూ ఉంటుందంట. దేవుని సన్నిధి మనకు దూరంగా ఏం లేదు, చాలా దగ్గరగా ఉంది. అయితే ఆ సన్నిధి మన లోనికి రావాలి అంటే ఏం చేయాలంట? మనలో ఉన్న చీకటి మన నుండి ఏం కావాలి? సపరేట్ అయిపోవాలి. ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో దేవుని సన్నిధి మన మీదికి దిగి వస్తుంది అనే మాట మనం చూస్తాం. అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
సో కాబట్టి దేవుని ప్రేమ, దేవుని సన్నిధి, దేవుని షకీనా మహిమ మన అంతరంగంలో నిలిచి ఉండాలి, నివాసం చేయాలి అంటే మనం ఏం చేయాలంట? శరీరాశ, జీవపు డంబము ఏమంటారు దానిని ఏం చేయాలి? అధిగమించాలి. నిరాకారాన్ని, శూన్యాన్ని మనం ఎప్పుడైతే అధిగమించి దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మీదికి దిగి వస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి మరొక లేఖన భాగం చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు ఆయన కృపా నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండును నిమిత్తము నా విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా ఆశపడుచున్నాను అంటున్నాడు. సో పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా బలహీనత యందు నేను బహుగా అతిశయిస్తున్నాను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. బలహీనతల యందు ఎందుకు అతిశయిస్తున్నాడు? ఏంటా బలహీనత అంటే ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళను తీసేయమని దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ సమస్య నా నుండి తొలగించు అని చెప్పి. కొంతమంది కండ్ల జబ్బు అన్నారు ఆయనకి, కొంతమంది ఏమో కడుపు నొప్పి అన్నారు. మొత్తానికి ఏదో ఒకటి, కానీ ఆయనకి ఏదో ఒక బలహీనత ఉంది అట పౌలుకి. హల్లెలూయా, కృపాకర్ హల్లెలూయా. సో కాబట్టి బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమగునట్లుగా ఆ దేవుడు అంటున్నాడు. ఏమని? నా శక్తిని యందు ఏమవుతుంది? పరిపూర్ణమవుతూ ఉంది అంటున్నాడు. ఎందుకంటే పౌలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాడు. సో ఎక్కడ దేవుని చిత్తము నెరవేర్చబడుతూ ఉంటుందో అక్కడ దేవుని శక్తి సంపూర్ణము చేయబడుతూ ఉంది, దేవుని శక్తి నింపబడుతూ ఉంటుంది. దేవుని శక్తి నింపబడే స్థాయి విశ్వాసమును, దేవుని శక్తి నింపబడే స్థాయి దేవుని శక్తి నింపబడే భక్తిని, విశ్వాసమును మనం కొనసాగించినప్పుడు దేవుని సన్నిధి మన మీదికి దిగి వస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ సన్నిధి నాకు కావాలి అని ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే దేవుణ్ణి ఆహ్వానిస్తారో వారి దగ్గరికి దేవుడట ఏం చేస్తాడు? దిగి వస్తాడు. కీర్తనల గ్రంథంలో మరొక లేఖన భాగము చదువుతాము మనము. ప్రసంగి గ్రంథం చదవండి ఫస్ట్. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరును. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే మన్నుగా మారిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే మన్నైపోవట దేవుని చిత్తము కాదు. ఆ మన్ను ఏం కావాలన్నట? మహిమను ధరించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? మన్నైపోవడం దేవుని చిత్తము కాదు. మన్ను దేవుని మహిమను ధరించుకోవాలి. దేవుడు ఆదాముని నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు ఆదాములోనికి ఏమొచ్చింది? దేవుని యొక్క సన్నిధి వచ్చింది, దేవుని యొక్క మహిమ వచ్చింది. అందుకని ఆదాము మొదటి స్థితిని మనం గమనిస్తే ఆయన మహిమతో వెలుగుతుండేవాడు. ఆదాము అవ్వల యొక్క మొదటి యొక్క స్థితి మనం చూస్తే
వారు దేవదూతల కంటే ఉన్నతమైన ప్లేస్లో ఉన్నారు. దేవదూతలందరూ వచ్చి వారిని ఏం చేసేవారంట? సాగిలపడ్డారంట. అలాంటి ఆదాము హవ్వల జీవితాల్లోనికి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళ జీవితాల్లోనికి చీకటి వచ్చింది. కాబట్టి ఆ చీకటి వేరవ్వాలి. హల్లెలూయా. చీకటి క్రియలు, చీకటి మాటలు, చీకటి ప్రవర్తన, దేవుని సన్నిధి నివసించదు అక్కడ. ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ దిగి వచ్చింది అంటే ప్రత్యక్ష గుడారంలో చీకటి లేదు. ఎందుకో తెలుసా? ఆవరణములో సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు ఉంది. ఉదయం పూట సూర్యుని వెలుగు, రాత్రిపూట చంద్రుని వెలుగు. ఎక్కడ? ఆవరణంలో. పరిశుద్ధ స్థలానికి వెళ్తే అక్కడ దీపవృక్షపు యొక్క వెలుగు ఉంది. 7 దీపాలు 24 అవర్స్ వెలుగుతూ ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే యెహోవా సన్నిధి మహిమ చేత ఆ ప్లేస్ నింపబడి ఉందంట. యెహోవా సన్నిధి మహిమ అక్కడ వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారంలోనికి ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే అక్కడ ఏం లేదంట? చీకటి లేదు. దేవుని ఆత్మ మొదటి ఏమంటారు ఆరంభంలో ఎందుకు అల్లాడుతూ ఉంది ఆ జలముల పైన అంటే అక్కడ చీకటి ఆవరించి ఉంది. ఎప్పుడైతే దేవుడు వెలుగు కలగజేసినాడో చీకటి అక్కడి నుంచి తొలగిపోయింది. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే చీకటిని జీవితంలో లేనప్పుడు దేవుని సన్నిధి నీ మీద ఆవరించి ఉంటుంది. అంటే చీకటి అంటే ఏంది? చీకటి దేనికి గుర్తు? పాపానికి గుర్తు. చీకటి పాపానికి గుర్తు, లేకపోతే బ్లాక్ మరణానికి గుర్తు. కానీ వెలుగు పరిశుద్ధతకి గుర్తు. హల్లెలూయా. వెలుగు పరిశుద్ధతకి గుర్తు. కాబట్టి దేవుని పరిశుద్ధత నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి మహిమ నీ మీదికి దిగి వస్తుంది. మీరు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. అక్కడ 120 మంది దేవుని సన్నిధి కొరకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. 3 దినాలు ఉపవాసం ఉండి వారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తూ ఉన్నారట. దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరు లేరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1వ వచనం 2వ వచనం 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా నాలుకల వంటి జ్వాలలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒకరొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై నింపబడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని ఆత్మ చేత వారు ఎందుకు నింపబడ్డారంటే వారట ఏం చేస్తున్నారట? ఆ 120 మంది దేవునికి ఆహ్వానాన్ని తెలియజేశారంట. నీ సన్నిధి కావాలి, నీ బలము కావాలి, నీ శక్తి కావాలి, నువ్వు మా మీదకి దిగి రావాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు మనస్ఫూర్తిగా. అలా కోరుకున్నప్పుడు దేవుని ఆత్మ, దేవుని సన్నిధి వారి మీదికి వచ్చిందట, దిగి వచ్చింది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? దేవుడు ఏ ప్లేస్కి దిగి వస్తాడు? ఎక్కడ చీకటి ఉండదో అక్కడికి ఆయన దిగి వస్తాడు. ఎక్కడ ఆయన చిత్తము నెరవేరుతా ఉందో అక్కడికి ఆయన దిగి వస్తాడు. ఎక్కడ ఆయన ఆహ్వానాన్ని కోరుకుంటున్నారో, ఆయన రాకడను కోరుకుంటున్నారో అక్కడికి ఆయన దిగి వస్తాడు. అందుకని అంటాడు, ఎక్కడ 2-3 కూడి ఉంటే
వారి మధ్యలో నేను నివాసమై ఉంటాను అంటాడు. అంటే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ప్రార్థన చేస్తూ ఉన్నా, ఆరాధన చేస్తూ ఉన్నా, దేవుని వాక్యమును నెమరు వేస్తూ ఉన్నా, ధ్యానం చేస్తూ ఉన్నా, ఆ ప్లేస్కి దేవుడు ఏం చేస్తాడట? దిగి వస్తాడు. ఇంకా ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండే దేవుడు అంటాడు. అంటే ఎక్కడ స్తుతి ఉంటుందో, ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ ఆయన దిగి వస్తాడు. విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఆసన్నుడు అంటాడు. అంటే ఎక్కడ విరిగి నలిగిన హృదయం ఉంటుందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో చీకటి ఉన్నంతకాలం దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. చీకటి ఉన్నంతకాలం దేవుని యొక్క కార్యాలను నీ జీవితంలో చూడలేవు. అందుకని చీకటిని విడిచి దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నీతిని మనము వ్యక్తిగత జీవితాల్లో మనం అనుభవించినప్పుడు దేవుని అద్భుత కార్యాలను మనము చూడగలం. హల్లెలూయా. సో కాబట్టి దేవుని కార్యము నీ జీవితంలో చూడాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని రాకడను నువ్వు కోరుకోవాలి, దేవుని సన్నిధిని నువ్వు కోరుకోవాలి, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ హృదయంలో. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని సన్నిధిని ఎవరైతే కోరుకుంటారో, దేవుని రాకడను ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును అధిగమించి ఆయన రాకడను కోరుకుంటారో వారి మీదకి దేవుడట ఏం చేస్తాడట? దిగి వస్తాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మరొక లేఖన భాగం చదవండి, మరొక లేఖన భాగం చదువుదాము. ఆదికాండం 39వ అధ్యాయము 32వ వచనం మళ్ళీ చదవండి. 39, 32వ వచనం. 39వ అధ్యాయము నిర్గమాకాండం 39వ అధ్యాయం 32వ వచనం. ప్రత్యక్ష గుడారపు మందిరము, ప్రత్యక్ష గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటిని దాని కొలతలకును పలుకలకును. చాలు. సో కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా, దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా అలాగున వారు ఏం చేశారంట? దేవుని మందిరపు పనిని వారు పూర్తి చేశారు. కాబట్టి దేవుని మహిమ ఆ యొక్క మందిరం మీదకి దిగి వచ్చింది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కనుక దేవుని మందిరము మహిమ మన జీవితాల్లోనికి దిగి రావాలి అంటే దేవుని చిత్తము మన జీవితాల్లో జరుగుతూ ఉండాలి. చిత్తం అంటే ఆయన ఏం చెప్పాడో అది మనం అనుసరించినప్పుడు దాని ప్రకారం. మోషే ఎవరండి? తన సొంత జ్ఞానాన్ని ఎక్కడ వాడలేదు. అక్కడ ఆ మందిర నిర్మాణంలో సొంత జ్ఞానం వాడలేదు. ఏం వాడాడు? సకల విద్యలలో ప్రవీణుడంట మోషే. సకల విద్యలు అంటే అప్పుడున్నటువంటి లోకంలో, ఐగుప్తు సకల విద్యలలో ఏంటిదంట? ఆయన ప్రావీణ్యుడట. సకల విద్యా ప్రావీణ్యుడైనటువంటి మోషే దేవుడు చెప్పిన దాని ప్రకారముగానే చేశాడు, కానీ తన సొంత తెలివిని ఎక్కడ వాడలేదంట. మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞ? ఇది అంత కరెక్ట్ కాదేమో మనం దాని క్వశ్చన్స్. ఎందుకంటే మనం చాలా సకల విద్య ప్రావీణ్యత చూపిస్తూ ఉంటాం. మనం దేవుడు చెప్పినట్టుగా మనం అనుసరిస్తే, చేస్తే దేవుని సన్నిధి మహిమను మనం అనుభవిస్తాం వ్యక్తిగత జీవితాల్లో. మోషేకి తెలియదా గుడారం ఎలా నిర్మించాలో? ఏం చెప్పాడట? ఖచ్చితంగా చెప్పాడు. ఏమని? కొండ మీద నీకు చూపిన నమూనా, కొండ మీద నీకు చూపిన రూపము అలాగే చేయాలి అన్నాడు. సో కాబట్టి దేవుని ఆజ్ఞలు మనము అనుసరించేటప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తాయి.
ఏమొస్తాయి? చాలా డౌట్స్. మన సొంత జ్ఞానం వాడతాం అక్కడ. ఇది ఇలానే ఎందుకు చేయాలి, అది అలానే ఎందుకు చేయాలి, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు అనేది ఆశించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఇది దేవుని ఆజ్ఞ. ఇందులో ఏం తప్పు ఉంది? ఇందులో కూడా తప్పులు వెతుకుతాం మనం. ఎందుకు అంటే మనం చాలా ప్రావీణ్యులం. మోషే సకల విద్యా ప్రావీణ్యుడు అయినా సరే తన తెలివిని వాడలేదు. దేవుడు ఏం చెప్పాడో దానిని ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం, ఈ మాట పదే పదే వస్తుంది. మీరు అదే 43వ వచనంలో కూడా చూడండి, అందులోనే 43వ వచనం. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము మోషే ఆ పని అంతటిని చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి. అలాగుననే అంటే దేవుడు ఎలాగున చెప్పాడో అలాగుననే వారు చేసి ఉండిరి. గనుక మోషే వారిని దీవించెను. మోషే వారిని దీవించెను. దేవుని గురించి మనం కొన్ని మాటలు వింటాం. దేవుడు సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే అంతటా ఉండేవాడు. దేవుడు అంతటా ఉండేవాడు కదండి, మళ్ళీ సపరేట్గా ఆయన దిగి రావడం ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది ఆయన సర్వవ్యాపి. కానీ ఆ సర్వవ్యాపి అయినటువంటి దేవుణ్ణి మనము వ్యక్తిగతంగా అనుభవించాలి అంటే ఆయన నీ లైఫ్లోనికి ఆయన దిగి రావాలి. ఆయన దిగి వచ్చే, ఆయనను అనుభవించే, రుచి చూసి ఎరిగే ఆ అనుభవంలోనికి మనం రావాలి అంటే సర్వవ్యాపి అంతటా ఉన్నటువంటి దేవుడు నా జీవితంలో తన యొక్క కార్యములను కలగజేసుకొని, దేవుడు నా జీవితంలో తన యొక్క సన్నిధిని నేను వ్యక్తిగతంగా అనుభవించాలి అంటే, ఒకటి, నీ జీవితంలో ఉన్న చీకటి నీ నుంచి వేరైపోవాలి. నీ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. వెలుగు అంటే పరిశుద్ధత, నీతి క్రియలు దేనికి గుర్తు. ఎప్పుడైతే పరిశుద్ధత, నీతి నీ జీవితంలో ప్రకాశిస్తూ ఉంటుందో అప్పుడు దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. తర్వాత రెండవది, నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి నీ లైఫ్. నిరాకారము, శూన్యం అంటే మెటీరియలిజం, ఇహ సంబంధమైనటువంటి మెటీరియల్స్ మీద మన యొక్క మనసు ఆవరించి ఉంటుంది. ఇది సంపాదించాలా, అది సంపాదించాలి, వెండి సంపాదించాలి, బంగారం పొజిషన్ సంపాదించాలా, సంపాదన ఈ మెటీరియలిజమును దాటి, ఈ శూన్యము, నిరాకారం అనే ఈ స్థితిని దాటి మనము దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు దేవుని సన్నిధిని జీవితంలోనికి ఏం చేస్తుందట? దిగి వస్తుంది. హల్లెలూయా. ఒకటి, చీకటి నీ జీవితంలోంచి పోవాలి. రెండోది, ఈ మెటీరియలిజం అనేటువంటిది నీ లైఫ్లోంచి పోయినప్పుడే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలవు. నా సన్నిధిలో సకల సంతోషములు ఉన్నవి అంటాడు. నా సన్నిధిలో సర్వ సమృద్ధి ఉంది అంటాడు. సో కాబట్టి దేవుని సన్నిధి నీ లైఫ్లోనికి వస్తే నీవు అనుకుంటున్నటువంటి సంపద, వెండి, బంగారము, పొజిషను, నీవు అనుకుంటున్నటువంటి ఇంకా వేరే అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అన్నిటికీ మూలం. ఎందుకంటే వెండి నాది, బంగారము నాది, భూమి నాది, సముద్రము నాది, సమస్తమును కలగజేసిన వాడు చెప్తున్నాడు. సో అన్నీ ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన మన లైఫ్లోనికి వస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి. మనం ఏం చేసామంట? అన్నిటికీ మూలమైన వాడిని వదిలేసి వాటి వెంట పరిగెత్తుతా ఉన్నామంట. 23వ కీర్తనలో చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి మీరు. 23వ కీర్తన చివరి వచనం, కాపరి వెంట గొర్రె వెళ్తుందంట. 23వ కీర్తన చివరి వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసి. ముందు కాపరి వెళ్తున్నాడు, కాపరి వెంట గొర్రె వెళ్తుంది. గొర్రె వెంట ఏమొస్తుందంట? కృపా క్షేమం. దేవుని కృప, దేవుని క్షేమము నీ జీవితంలోనికి, కృపాక్షేమము నీ వెంట రావాలి అంటే, కృపని
మనం ఏం చేస్తున్నామంటే వాటి వెంట మనం పరిగెత్తుతా ఉన్నాం. హల్లెలూయా. కాపరిని వదిలేసి ఆ వెండి బంగారాల వెంట, సంపద వెంట మనం పరిగెత్తుతున్నామంట. నువ్వు కాపరి వెంట వెళ్తే నీ వెంట అవి పరిగెత్తుకొని వస్తాయి అంటాడు. కృపయు క్షేమము నన్ను చదవండి అన్నమాట. కృపాక్షేమములు నా వెంట వచ్చును వచ్చును చిరకాలము చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. కాపరి వెంట నువ్వు ఉంటే నీ వెంట ఏముంటుంది? నువ్వు అనుకునేవన్నీ ఉంటాయి. నువ్వు ఆశపడుతున్నావు కదా, నువ్వు ఆశపడే సంపద, నువ్వు ఆశపడే పొజిషన్, నువ్వు ఆశపడే వెండి, నువ్వు ఆశపడే ఏమంటారు సమాధానము, నువ్వు ఆశపడేటువంటి కృపా క్షేమములు నీ వెంట పరిగెత్తుకొని వస్తాయి. ఎప్పుడు వస్తాయంట? మనం ఎక్కడ ఉంటే, మనం కాపరి దగ్గర ఉంటే, మనం కాపరి వెంట వెళ్తా ఉంటాం. కాపరి ముందు వెళ్తా ఉంటే గొర్రెలు వెనక వెళ్తాయంట. వాటి వెనక ఏమొస్తుందంట? కృపా క్షేమములు వచ్చి అంటుకుంటాయంట. నువ్వు వాటి వెంట వెళ్ళినంత కాలము అవి ఎలా ఉంటాయో తెలుసా? దొరికినట్టే ఉంటుంది కానీ దొరకదు, అందినట్టే ఉంటుంది కానీ అందదు. పరిగెత్తుతూ ఉంటాం. ఎలా ఉంటుంది అది అంటే ఎడారిలో నీళ్ళ కోసం వెతికినట్టే ఉంటుంది. ఎడారిలో నీళ్ళ కోసం ఎలా వెతుకుతారు తెలుసా? ఇలా దూరం చూస్తే ఎడారిలో ఒక పెద్ద నీళ్ళ ఏమంటారు నీళ్ళ సరస్సు ఉన్నట్టుగా కనబడుతుంది. అరే నీళ్ళు ఆడ కనబడుతున్నాయని చెప్పి ఈ జంతువులన్నీ పరిగెత్తుకొని వెళ్తామంట అక్కడికి. తీరా అక్కడికి వెళ్తే ఏముండదు, అంత ఇసుకే. ఎండమామి అంటారు కదా, ఎండమాములు అంటే నీళ్ళలాగే కనబడుతుంది. అది ఎండాకాలంలో మనకు తెలుస్తుంది. నీళ్ళలాగే కనబడుతుంది, తీరా దగ్గరికి వెళ్తే ఏముండదు. ఎండమాములను వెతికినట్లే నువ్వు దేవుణ్ణి విడిచి, కాపరిని విడిచి నీవు పరిగెత్తితే నువ్వు ఎండమావి వెంట పరిగెత్తుతున్నావు. నాకు దొరికేస్తుందిగా, నాకు అయిపోయిందిగా, నాకు అందిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పరిగెత్తుతున్నావు. ఎన్నటికీ నీకు అది దొరకదు. ఎండమావి దొరుకుతుందా ఎవరికైనా? హల్లెలూయా. దొరుకుతుందా? కనబడుతుంది కానీ దొరకదు. కానీ అది కనబడేది దొరకాలి అంటే యేసయ్య అంటాడేమని? నీకు జీవజల నేను నీకు జీవజలమునిస్తాను అంటాడు ఆయన. ఈ నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడట. సో మనకు అందని నీళ్ళ వెంట మనం పరిగెత్తుతున్నాము, కానీ దేవుడు అంటున్నాడు జీవజలమే నేనై ఉన్నాను, నేను నీకు జీవజలం ఇస్తాను. ఈ జీవజలాన్ని వదిలి అట ఇశ్రాయేలీయులు వారి కొరకు తొట్లు తొలిపించుకున్నారట. జీవజలపు నదిని వదిలిపెట్టి ఏం తొలిపించుకున్నారు? రాతి తొట్లు తొలిపించుకున్నారట. ఏంది? నీళ్ళ కోసం. అరే నదే ఉందిరా పై అంటే నువ్వు తొట్టి పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. హల్లెలూయా. ఏముందట? మన కోసం దేవుడు నది ఉంది, జీవజలముల నది అయినా దేవుడు మనకున్నాడు. ఇంకా నువ్వు కుండ పట్టుకొని, తొట్టి పట్టుకొని నీళ్ళ కోసం ఎడారిలో పరిగెత్తాల్సిన అవసరం లేదు. అందుకని దేవుని వెంట నీవు ఉంటే నీ వెంట నీవు ఆశపడేవన్నీ ఉంటాయి. హల్లెలూయా. సో ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవుని సన్నిధి ఎక్కడికి దిగి వస్తుంది? ఆదాము అవ్వలలోనికి, వారి యొక్క జీవితాల్లోనికి దేవుని సన్నిధి దిగి వచ్చింది. దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించి చీకటి వారి జీవితంలోనికి వచ్చిందో దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చిందంట? నోహు కాలంలో ట్రై చేసిండు, అక్కడ లోకమంతా చెడిపోయిన స్థితిలో ఉంది. అరకాలు మోపడానికి కూడా ఆయనకు అవకాశము దొరకలేదు. 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాము యొక్క ఫ్యామిలీ దొరికింది ఆయనకి. దేవుడు అబ్రహాము ఫ్యామిలీ ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. వారి జీవితాల్లోనికి దేవుడు వచ్చాడు. ఆ తర్వాత మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ఆ ప్రత్యక్ష గుడారం మీదకి ఆయన దిగి వచ్చాడు.
ఆయన అనుకున్నట్లుగా, ఆయన ఆజ్ఞాపించినట్లుగా, ఆయన చెప్పిన ప్రకారముగా అలాగున మోషే ఆ పనిని ముగించినాడు. కాబట్టి దేవుని సన్నిధి ఆయన మీదకి, ఆ యొక్క గుడారం మీదకి దిగి వచ్చింది. మళ్ళీ ఆ యొక్క సన్నిధి ఎప్పుడు దిగి వచ్చిందో తెలుసా? సొలొమోను కట్టిన దేవాలయం మీదకి దిగి వచ్చింది. సొలొమోను మీదకి కట్టిన దేవాలయం మీదకి దిగి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని సన్నిధి మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలుసా? ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమును పాటించడము, దేవుని ఆజ్ఞలు పాటించడం మీరినప్పుడు ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో నుంచి పరిశుద్ధ స్థలములోనికి దేవుని మహిమ వచ్చి, ఆ పరిశుద్ధ స్థలములో నుంచి ఆవరణములోనికి వచ్చి, అక్కడి నుంచి దేవుని మహిమ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ మహిమ ఎప్పుడు దిగి వచ్చింది అంటే యేసు ప్రభు వారు బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు ఆయన మీదకి పావురం వలె దిగి వచ్చినాడు. మళ్ళీ ఎప్పుడు దిగి వచ్చింది అంటే పెంతెకోస్తు దినాన 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి, దేవుని మహిమ వారి మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు ప్రతి వాని జీవితంలోనికి దేవుని మహిమ దిగి వస్తూ ఉంది. సో కాబట్టి దేవుని మహిమ దిగి రావాలి అంటే, దేవుని మహిమ దిగి రావాలంటే మన జీవితాల్లో ఏం లేకుండా చూసుకోవాలట? నిరాకారము, శూన్యము లేకుండా చూసుకోవాలి. ఈ నిరాకారము, శూన్యము అనేది ఏంటి అంటే చీకటి, పాపము, ఇహ సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటిని మనము అధిగమించి దేవుణ్ణి ఆహ్వానిస్తే, దేవుణ్ణి కోరుకుంటే, దేవుని ఆశపడితే ఆయన సన్నిధి మన జీవితాల్లోనికి వస్తుంది. అప్పుడు 2-3 ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడ విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడ దేవుని పరిశుద్ధత, దేవుని చిత్తము నెరవేర్చబడుతుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుని సన్నిధి దిగి వచ్చే స్థాయి ఏమంటారు? చీకటి నుంచి మనము విడుదల పొంది మన వెలుగు ప్రకాశింపనిస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుని మహిమను, దేవుని కార్యాలను మన జీవితాల్లో చూస్తాం. మేము దేవుని నమ్ముకున్నామయ్యా, సంవత్సరాలు అవుతుంది, దేవుడు మా జీవితంలో ఏం చేయలేదు ఇంకా అనేది ఉండదు. ఇంకా హల్లెలూయా. దేవుడిని జీవితంలో అద్భుతం చేయాలి అంటే, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఆయనకు ఒక పేరుంది. ఏం పేరట? అద్భుతములు చేసే దేవుడు ఆయన. అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు ఆయన. అందుకని అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు ఏమని? అబ్రహామా, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఇది జరిగేనా, సాధ్యమేనా, అవుతుందా, ఈ అనుమానంతో మనం బతికేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమని? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందుకని అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు ఏం చేసినాడట? దేవుడు సంతానమునిచ్చినాడు. అసాధ్యం. అబ్రహాం దేవునితో చెప్పాడంటే అసాధ్యమయ్యా, ఈ కార్యం జరగడం అసాధ్యం. ఎందుకంటే నేను ముసలోన్ని అయిపోయాను, నా భార్య గర్భము ఉడిగిపోయింది, ఏమాత్రం ఛాన్స్ లేదు. అలా ఛాన్స్ లేని దగ్గరనే దేవుడట ఏం చేస్తాడట? అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు. నమ్మకపోతే నీ జీవితంలో ఎన్నడూ నీకు ఆ మహిమ కనబడదు. విశ్వసించువారు దేవుని మహిమను చూస్తారు, దేవుని కార్యాలను చూస్తారు. నువ్వు నమ్మకపోతే నువ్వెన్నడూ దేవుని మహిమను చూడలేవు. దేవుడు నీకు కనబడాలి అంటే, దేవుని కార్యము నీకు కనబడాలంటే, దేవుని యొక్క పని నీకు కనబడాలంటే, దేవుని యొక్క అద్భుతం నీ జీవితంలో కనబడాలంటే ఫస్ట్ ఆయనను నమ్మాలి. నీవు ఏమండి ఏం చేయాలంట? నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను. లాజరు చచ్చిపోయి 3 రోజులు అయింది. లాజరు చచ్చిపోయి 3 రోజులు అయి సమాధిలో ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వచ్చాడు. వాళ్ళ అక్క మార్తా వచ్చింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే ఈ కార్యము ఇలా జరిగేది కాదు, నువ్వు లేవైతివి, నా తమ్ముడు చచ్చిపోయాడు, సమాధి చేశాము, 3 రోజులు అయింది. అప్పుడు అన్నాడు యేసయ్య ఏమని? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. నమ్మితే చూస్తావు, నమ్మకపోతే. ఆమె నమ్మింది,
ఏసేవాడు, లాజరు బయటికి రా అన్నాడు. ఆ ఒక్క మాటకి ఏమైందట, లాజర్ దిగ్గున లేచి బయటికి వచ్చేస్తున్నాడంట. సో కాబట్టి ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ అద్భుతం జరుగుతుంది. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ దేవుని ఆహ్వానం, దేవుని సన్నిధిని కోరుకుంటారు. ఆయన సన్నిధిని కోరుకునే స్థలానికి దేవుడు దిగి వస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిని కోరుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మన జీవితాలలో ఉన్నటువంటి చీకటిని, నిరాకారాన్ని, శూన్యాన్ని తొలగించాలి. శూన్యం అంటే ఏంది? అవిశ్వాసం. శూన్యం అంటే ఇంకేం లేదు. శూన్యం అంటే ఏంది? అవిశ్వాసం. ఏం లేదు, దేవుని మీద అసలు నమ్మకమే లేదు. నమ్మకమే లేని దగ్గరికి ఆ శూన్యంలోనికి దేవుడు ఎందుకు వస్తాడు? హల్లెలూయా. అక్కడ నమ్మకంతో ఆ శూన్యాన్ని నువ్వు నింపగలిగితే దేవుడిని దగ్గరికి దిగి వస్తాడు. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఇంకా మన జీవితాలలో దేవుని సన్నిధిని అనుభవించని స్థితి నీ జీవితంలో ఉంటే ఇది నీకు మంచి సమయం. ఎక్కడికి దేవుడు దిగి వస్తాడు? దేవుని సాన్నిహిత్యం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధి ఏ ప్లేస్లో ఉంటుంది? ఆయన నీ జీవితంలో ఉన్న చీకటిని బట్టి, నిరాకారాన్ని బట్టి, శూన్యాన్ని బట్టి ఆయన ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఎన్నిసార్లు దేవుని ఆత్మ నీ మీద అల్లాడుతూ ఉందో, నీ జీవితంలో కనబడే నిరాకారాన్ని బట్టి, శూన్యమును బట్టి, చీకటిని బట్టి, ఇహ సంబంధమైన లోకాశలను బట్టి దేవుడు సన్నిధి నువ్వు నీ జీవితంలోనికి రాలేకపోతా ఉందేమో. ప్రభువా, ఇదిగో నేను నిన్ను నమ్ముచున్నాను తండ్రి, నా జీవితంలోనికి నువ్వు రా. సమస్తము నీ చేతిలో ఉంది కదా. పొజిషన్లు ఇచ్చేవాడవు నీవు, రాజులను నిలబెట్టేవాడవు నీవు, వెండి బంగారములు నీ స్వాధీనములో ఉన్నవి, భూమి నీది, భూమిలోని సమస్తము నీది. నీవు ఇవ్వదలిస్తే ఎవడు ఆపలేడు నాయన, నువ్వు అనుగ్రహిస్తే ఎవడు తీసివేయలేడు తండ్రి. ఇదిగో నీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం. నీ ప్రసన్నతను చూడాలని నేను ఆశతో ఉన్నానని దావీదు అన్నట్లుగా, దేవా నీ సన్నిధిని చూడాలని నా ప్రాణము ఆశతో ఉంది తండ్రి. నీవు నా జీవితాల్లోనికి రా. ఇప్పటిదాకా నేను చూడని అద్భుత ఆశ్చర్య కార్యములు నేను చూసినట్లుగా సహాయం చేయి. ఏ ఏ విషయాలలో ఇంకా నేను నిందలు అనుభవిస్తూ ఉన్నానో, ఏ ఏ విషయాలలో ఇంకా లోకము నన్ను చూసి నిందిస్తూ ఉందో, హేళన చేస్తూ ఉందో, వాటన్నిటి విషయంలో అద్భుతాలు జరిగించే దేవుడవు నీవు. అసాధ్యాలను సుసాధ్యము చేసే దేవుడవు నాయన. ఇగో నీ సన్నిధికి వస్తున్నాను. నాలో ఉన్న చీకటిని వేరుపరిచి నాలో ఉన్న వెలుగును ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఆజ్ఞ దీపము, ఉపదేశం వెలుగై ఉంది. నీ ఆజ్ఞను, నీ ఉపదేశాన్ని నేను అనుసరించినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధి కావాలి నాయన. నీ షకీనా మహిమ నా జీవితాల్లోనికి దిగి రావాలి. నాడు 120 మంది మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా, నీవు మా జీవితాల్లోనికి దిగిరా. నీ కార్యములను జరిగించు నాయన. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మా మధ్యలో దీవించినందుకు నీకు వందనాలు. మోషే నీవు ఆజ్ఞాపించిన ప్రకారం అలాగున ఆయన తన పని పూర్తి చేసినప్పుడు యెహోవా సన్నిధి మహిమ గుడారమును కమ్మెను. మోషే అందులో ప్రవేశించలేకపోయాడన్నమాట. సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించినప్పుడు ప్రభువా, నీ సన్నిధిలో నీ ఆహ్వానాన్ని, నీ సన్నిధిలో ఆయన ప్రార్థించి నీ సన్నిధి కోరుకున్నప్పుడు సొలొమోను కట్టిన దేవాలయంలోనికి నీ మహిమ దిగివచ్చింది. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు, చీకటి ఆవరించి ఉన్నప్పుడు ప్రభువా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఆ వెలుగు మంచిదై ఉండెను అని మీరు సెలవిస్తున్నారు. తండ్రి నీకు వందనాలు. మా జీవితాలలో నిరాకారము శూన్యమనే స్థితిని తొలగించి, చీకటిని తొలగించి ప్రభువా మీ యొక్క యెహోవా ముఖపు వెలుగు మా జీవితాలలో ప్రకాశింపనీయమని ప్రభు అయిన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అదే రీతిగా ఉన్నట్లు